ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటాము. పోలిపాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది, ఆ రోజున ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి, పూజ విధానం, పొలి కథ వివరాలతో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ని చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. మార్గశీర శుక్ల పాడ్యమి తిథి నవంబర్ 20న ఉదయం 12:17 ప్రారంభమై నవంబర్ 21న మధ్యాహ్నం 2:47 మార్గశీర శుక్ల పాడ్యమి తిథి ముగుస్తుంది. ఈ కారణంగా పోలిపాడ్యమిని నవంబర్ 21న శుక్రవారం నాడు జరుపుకోవాలి. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసం చివరి రోజు వచ్చే పోలిపాడ్యమి లేదా పొలిస్వర్గం తెలుగు సంప్రదాయాలలో అత్యంత ప్రత్యేకమైన పండగ. కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజున తెల్లవారుజామున అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి నదులు, చెరువులు, పుష్కరిణుల్లో వదలడం ఈ పండగ యొక్క ప్రధాన ఆచారం. పోలిపాడ్యమి నాడు ఉదయాన్నే స్నానం ఆచరించి అరటి డొప్పల్లో 30 వత్తులు వేసి దీపాలను వెలిగించాలి. వీటిని నీటిలో వదలడం వలన పాపాలు తొలగిపోతాయి. దీపాలు వదిలిన తర్వాత 3 సార్లు నీటిని తోసి నమస్కారం చెయ్యాలి. పోలిస్వర్గం పూజ విధానంలో ఇది చాలా ముఖ్యమైనది. పోలిపాడ్యమి నాడు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే మంచిది. శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. పోలిపాడ్యమి నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈ రోజున దీపాదానం చేయడం కూడా ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి. 3 వత్తులతో దీపాదానం చేస్తే ధనవృద్ధి లభిస్తుంది. 5 వత్తులతో దీపాదానం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. 7 వత్తులతో దీపాదానం చేస్తే మోక్షప్రదం పొందుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాల్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. ఈ 30 వత్తులు కార్తీక మాసంలోని 30 రోజులకు ప్రతీకలుగా భావించబడతాయి. హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈ పండగ తెలుగువారి సొంత సాంప్రదాయం. పోలిస్వర్గం అనే పేరు తెలుగు సంస్కృతిలో లోతుగా నాటుకుపోయిన ఒక భక్త మహిళ కథను సూచిస్తుంది. ఈ రోజు భక్తితో దీపారాధన చేయడం ద్వారా కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ పర్వదినానికి పోలిస్వర్గం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిపే కథ అత్యంత ఆసక్తికరమైనది. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలిస్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుండి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలకు కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కృష్ణానది తీరమున ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్లు ఉండేవారు. వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుండి పూజలు, వ్రతాలు చేయడం మహా ఆసక్తి. కాని అదే ఆసక్తి ఆమె అత్తకు కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్త నమ్మకం. ఆచారాలు పాటించే హక్కు తనకే ఉన్నందని ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం వచ్చినప్పుడు చిన్న కోడలు పోలిని తప్ప మిగతా 4 కోడలను తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా పోలి ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్త. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్త చేసే ప్రయత్నాలు ఏమాత్రం సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాసింత పత్తి తీసుకొని దానితో వత్తి చేసేది పోలి. ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకొని ఉన్న వెన్నెను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్ట బోల్రించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాన్ని వెలిగించేది పోలి. చివరికి కార్తీక అమావాస్య రోజు రాని వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్త బయలుదేరింది. వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టి తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కాని పోలి ఎప్పటిలాగే ఇంటి పనులని చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది.
ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా పోలి చేసిన ధర్మాచరణను చూసి దేవదూతలు సంతోషపడ్డారు. వెంటనే ఆమెను స్వర్గానికి శరీరంతో సహా తీసుకువెళ్లేందుకు పుష్పక విమానం దిగివచ్చింది. అప్పుడే నది స్నానం చేసి ఇంటికి చేరుకున్న అత్త, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కాని అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని, ఎవరికైతే నిష్కల్మష హృదయం ఉందో వారికే స్వర్గానికి అనుమతి ఉందని చెబుతూ వారిని కిందికి దించేశారు. పోలి స్వర్గం కథ యొక్క సందేశాలు ఏమిటంటే, భగవంతుడిని కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కాని ఆడంబరం కాదని సూచిస్తుంది. పోలికి పెద్ద సామగ్రి లేకపోయినా పత్తి చెట్టు నుండి పత్తి తీసుకుని వెన్న రాసి దీపం వెలిగించింది. దీని ద్వారా భక్తిలో నిజాయితీ మరియు తపన ముఖ్యమని తెలుస్తుంది. అత్త యొక్క అహంకారం, కంటగింపు ఆమెను స్వర్గానికి చేరుకోవడం నుండి నిలిపివేశాయి. అన్నిటికి మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొనసాగమని హెచ్చరిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా పోలి తన ధర్మచరణ నుండి తప్పుకోలేదు. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని అంతర్యం. అత్త కోడళ్ల మధ్య సాఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. కంటగింపు, అసూయాలు కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తాయని తెలియచేస్తుంది. పోలి పాడ్యమి రోజు భక్తితో దీపారాధన చేయడం, పోలి కథ చెప్పుకోవడం వలన కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది. స్వర్గ ప్రాప్తికి మార్గం సులభంగా అవుతుంది. మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం, సమృద్ధి పెరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. నది స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారు ఈ పోలి స్వర్గం రోజున తెల్లవారుజామున లేచి నదిలో స్నానం ఆచరించి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వదిలిపెట్టినట్లయితే కార్తీక మాసమంతా తెల్లవారుజామున నది స్నానం ఆచరించిన ఫలితం దీపాలు వెలిగించినంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. ఇలా దీపాలు వెలిగించి, దీపాలు విడిచి పోలికి వేడుకోలు పలుకుతూ పూజలు నిర్వహిస్తారు. తెలుగువారు పోలిని, దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను కార్తీక అమావాస్య రోజున కాకుండా మరుసటి రోజు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. ఇది పోలి స్వర్గం వివరం. పోలి భక్తి శ్రద్ధలు మనందరికీ ఆదర్శంగా నిలవాలి. ఆమె వలె నిష్కల్మష హృదయంతో భగవంతుణ్ణి ఆరాధించే భాగ్యం మనకు లభించాలి. పోలి పాడ్యమి అనేది ఒక భావోద్వేగాన్ని సూచించే, వివిధ కారణాల సంగమాన్ని సూచించే ఒక రోజు. అదేవిధంగా ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను అనేక రెట్లు పెంచే అనేక పౌరాణిక నమ్మకాలు మరియు కథలు ఈ రోజుకు సంబంధించినవి. ఈ సమయంలో అనేక రకాల ఆచారాలు నిర్వహిస్తారు. అన్ని ఆచారాలు చివరకు చెడుపై మంచి విజయం యొక్క భావోద్వేగాన్ని